ఫస్ట్ ఒకరినొకరు డిస్కషన్ చేసి ఒకరి గురించి తెలుసుకుందామని నేను చెప్తాను అట్లా అని. సరే కానీ బెడ్రూమ్ ఎక్కడ ఫోన్ ఐఫోన్ కొనిపించిండు, చైన్లు ఇప్పించిండు, ఎంతో కథలు లెంగుతున్నావు నీకు చూపిస్తా అన్ని నాటకాలు చేయకేడా. లేదు ఏం లేదు, కూర్చో ఫస్ట్ కూర్చో, ఏడిపోతే కూర్చో కూర్చో. నువ్వు మూతి వెళ్ళాలని రాస్తా, ఏం కథలు చేస్తున్నావు. బెడ్రూమ్ ఆడనే ఉంది పక్కన. సరే మరి ఇంకా టైం వేస్ట్ ఎందుకు, అప్పుడే ఒక 10 నిమిషాలు మాట్లాడు, ఒకరినొకరు తెలుసుకుందాం. నీ ప్రాబ్లం ఏమున్నాయి మాట్లాడి మన ఇద్దరం తెలుసుకున్నాం కదా ఒకరికొకరు, ఇంకా మాట్లాడేది ఏముంది. కాదు నువ్వు వచ్చింది దేనికోసం ఇప్పుడు? నువ్వు ఎందుకు వచ్చినావో నాకు తెలుసు, దాని గురించి వచ్చినావు. అవును అరే మాట్లాడదామని నువ్వే అన్నావు కదా. జస్ట్ మాట్లాడేది అంటే నేను వేరే జస్ట్ మాట్లాడి డిస్కషన్ ఫస్ట్ టైం ప్రపోజ్ చేసిన, ఇంకొన్ని రోజులు లవ్ పెంచుకొని మంచిగా కలిసి లవ్ అన్నావు కదా మరి. అవును. అరే లవ్ అంటే ఇప్పుడు ఒక రోజు కలవగానే ఒక రోజులో పోయి బిడ్డలు పండుకోవాలా? అయితే తప్పేంటి? సరే పోదాం సర్లే, అది వదిలేసే. కానీ మాట్లాడదాం కొద్దిసేపు, ఒక 5 నిమిషాలు టైం తర్వాత పోదాం. ఏమంటావు? నువ్వు టైం వేస్ట్ చేయడానికి చూసినట్టు నువ్వు మాట్లాడదాం అని చెప్పి కొద్దిసేపు ఆగి వెళ్దాం. నేనేమంటున్నా, నేను నీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినా తెలుసా? అంటే ఎక్స్పెక్టేషన్ దాని గురించి కూడా వేరే ఎక్స్పెక్టేషన్. అబ్బాయిలు అయితే అసలు ఇట్లా ఉండరు, అసలు నువ్వు అబ్బాయినా? వేరే అబ్బాయిలు అంటే ఎంతమందితో వెళ్ళినావు? ఎట్లా నువ్వు వెళ్ళినావు? ఎవరితో వెళ్ళలే, బట్ చెప్తున్నా నేను. మరి నీకు ఎట్లా తెలుస్తుంది? అరే మా ఫ్రెండ్స్ వెళ్ళారా, మాకు తెలియదా? మీ ఫ్రెండ్స్ వెళ్ళారు, నువ్వు చూసినావా? అంటే ఆల్మోస్ట్ ఒకటే నాకు అర్థమవుతుంది. ఒకటి నువ్వు ఆల్రెడీ ఎంజాయ్ చేసి ఉంటావు, నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు? నువ్వు బయటవాడు ఏం కాదు, నేనేమన్నాను. ఇంతకుముందు వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేయలేదా? నేను చేయలే కాబట్టి చెప్తున్నా కదా. నాకు ఇప్పటివరకు ఎవరితో టచ్లే లేదు. అరే సరే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నా ఎంజాయ్ చేద్దాం అంటున్నా కదా. ఏమని చేస్తావు? ఏమి ఎంజాయ్ కావాలి చెప్పు? బెడ్రూమ్కి వెళ్దాం అన్నా. దానికోసమే వచ్చినాను. కొద్దిసేపు కూడా మాట్లాడవా? ఇప్పుడు వచ్చినప్పటి నుంచి బెడ్రూమ్ పోదాము, ఏడా టైం వేస్ట్. ఏం చేస్తావు చెప్పు? అయిపోయినాక వెళ్ళిపోతావా? మాట్లాడు ఒక 5 నిమిషాలు. ఎందుకు నీకు అంత తొందర? నీకు ఒక డబ్బు ఒకటే అనుకున్నా, వేరే ఈడ పిచ్చి ఉందన్నమాట. మనీ ఒకటేనా, ఈ వేరే పిచ్చి ఈడ ఉందా? ఇది మాట్లాడేంత కాదు, మాట్లాడేంత ఒప్పుకోలేదా? ఒక 5 నిమిషాలు నాకు ఒప్పుకోలేదు. సరే అదంతా వదిలేసే. కానీ వెళ్దాం కానీ నేను ఒకటి అడుగుతా, దానికి సమాధానం చెప్తావా? సరే. నీకు నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పు, తప్పు చెప్తే బాగుండదు మళ్ళీ. సరే. ఇంతకుముందు ఎవరు లవ్ చేయలేదు. నిజంగా చేయలేదా? నిజంగా. అరే కథలు చేయకు, ఇక్కడ ఎవరికి నేర్పించకు. నేను ఎందుకు కథలు పడతా? మరి కథలు పడకపోతే ఏంది? నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసి డబ్బులంతా గుంజి లాగి పడేయలేదు? లేదు. ఎందుకు లేదు? అన్ని కహానీలు చెప్పి ఇప్పుడు తీస్తా నేను. నాకు అన్నీ తెలుసు నీ గురించి, ఆల్రెడీ చెప్పిర్రు. నేను దాని గురించి అడుగుదామని పిలిచిన. అసలు నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాను? నీకు ఏం అంటే నాకు అన్నీ తెలుసు, ఎందుకు కథలు చేస్తున్నావు? ఏం తెలుసు? నీకు లవర్ లేరా? నీకు లేడు. ఎందుకు డ్రామాలు చేస్తున్నావు? లేడు. నువ్వు ఎవరిని మోసం చేసి దొబ్బి మోసం చేయలే. నేను ఎవరి దగ్గర పైసలు తీసుకోలేదు. నీకు ఫోన్ ఐఫోన్ కొనిపించిండు, చైన్లు ఇప్పించిండు, ఎంతో కథలు లెంగుతున్నావు. నీకు చూపిస్తా అన్ని నాటకాలు చేయకేడా. ఎవరి దగ్గర మరి ఎవరు పడతారు? నువ్వు ఎంతమంది ఇట్లా మోసం చేసినావు చెప్పు? తమాషాలు అవుతున్నావు, లవ్ అని చెప్పి వాళ్ళ వెనకాల తిప్పుకొని ఇట్లా డబ్బులు అడిగి తిరిగి ఇదే అలవాటు పెట్టుకున్నావు. రాగానే పోదాం కూర్చో ఫస్ట్, పిలిపిస్తా ఇప్పుడు కూర్చో. ఏం లేదు, కూర్చో ఫస్ట్, కూర్చో, ఏడిపోతే కూర్చో కూర్చో. ఈయన ఎవరో తెలియదా? ఏదైనా ఉంటే అడుగు. గిఫ్ట్లు తీసుకోలేదు నువ్వు? నీ బర్త్డేకి నీ ఐఫోన్ కొనలేదు? నీకు కొనలేదా?
ఎందుకు వస్తావు ఏంటి నువ్వు ఇందాక నీకు తెలుసు చెప్పండి నేను నమ్మలా ఇప్పుడు నిజంగా చూసాను నేను చెప్పడం నమ్మడం కాదు. ఇందాక ఆమె రూమ్ బెడ్కి పోదాం అని అడుగుతుంది. ఈమె గురించి నీకు తెలియాల్సింది ఏం లేదు. చాలా డేంజర్ నిజంగా చెప్పాలంటే. ఎంతసేపు డబ్బులు ఏం డ్రామాలు తెగుతున్నావా ఎప్పుడన్నా అంటావు? సిగ్గుందా కొంచెం అన్ని కహానీలు చేయకీడ. నీ క్యారెక్టర్ అంతా అర్థమైంది, కానీ నీకు అంత డబ్బులు అవసరం ఉంటే వేరే లెక్క ఉండు, కానీ ఇట్లాంటి ఒక నమ్మించి మోసం చేయడం నువ్వు ఇలాంటి లవ్ చేయలే తెలియదా? ఎందుకు డ్రామాలు కాదు? నువ్వు ఎవరో తెలియని మనిషికి ఒక 2 గంటలు పరిచయం అయితేనే రూమ్ దాకా వచ్చినావు. నువ్వు అలాంటి అన్న తెలియదని నేను నమ్మాలి నీ మాటలు. నువ్వు ఎందుకు వచ్చినావు మరి? ఎవరు పిలిచారు నీకు? దేనికోసం వచ్చినావు? నువ్వు నాకు తెలియదా? ఇప్పుడు అవన్నీ కాదు. నేను తెలియదా ఎవరు? నేను ఎవరో తెలియదా? తెలియదు ఎట్లా వచ్చినావు? నువ్వు ఎవరితో పడితే తెలియదు వెళ్ళిపోతాను. నువ్వు అన్ని ఎంత డ్రామాలు చేసినా నీ మాటలు అర్థమవుతుంది. ఇప్పుడైనా బయట వాడు అనవసరంగా డ్రామాలు నడపకి. వాడు ఎవడో చక్కగా చెప్పేసి వాడిని ఎందుకు మోసం చేసిన కాదు, ఎందుకు నమ్మించి మోసం చేసిన మరి? కాదు నాకు పని ఏం లేదు. ఇది రూమ్ కాదా? పోలేదంటావు ఏం? మస్తు కానీలు తెగుతున్నావు నువ్వు. అయితే ఇంత కిలాడి ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ మాట్లాడటం మీ ఇద్దరి మీద కేసు పెడతా. ఏమని కేసు పెడతావు? చేసినావు నువ్వు పెడతావు. నీ మాటలు నమ్ముతారు. నువ్వు మస్తు కానీలు చేస్తున్నావు. అంత డ్రామాలు ఎవరెవరి ఎంతమంది మోసం చేసినావు? ఆడవాళ్ళ ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అన్ని సెక్షన్లు మీ ఇద్దరి మీద వేపించి లోపల అవునా? పెట్టు చూద్దాం ఏమని చేస్తావు. పెడతా చూస్తా. పెట్టు చూద్దాం. ఇక్కడ నుంచి కదులుతావు, ఇక్కడ నుంచి వెళ్తావు. ఫస్ట్ చూద్దాం. నీకు అంత సీన్ లేదు. ఇక్కడ నుంచి కదలలేవు కూడా. డ్రామాలు దిగకు ఇక్కడ. ఇష్టాలు చేయకు. ఇప్పుడు ఎవరు ఆడు బకరగాడు దొరికినని వాడిని మీకు అసలు సిగ్గు లేదు. ఫాల్తుగా వినరా? ఫాల్తుగా ఫస్ట్ నేను నెక్స్ట్ మీ అయ్య వాళ్ళు నీకు చదువుకొని పంపిస్తే ఇలాంటి వేషదాంతో తిరిగి నువ్వు మూతి వెళ్ళని రాస్తా. ఏం కథలు చేస్తున్నావు? కొట్టినంటే అసలు ఇక్కడ ఏం కొడతావు? పైకి వస్తున్నావు. అసలు ఏంటి అని అసలు ఇక్కడ నీకు అర్థంగా అంది ఒకటే. నువ్వు అన్ని డ్రామాలు దిగగా వస్తావు. కటన్ ఉందా? కటన్ ఇంకా చూడు. మొత్తం రికార్డింగ్ అయితే నీకు చూపిస్తావు. అక్కడ రికార్డింగ్ అవుతుంది మొత్తం క్లియర్గా. ఇప్పుడు అన్ని రికార్డింగ్ అయినాయి. నువ్వు చెప్పు ఇప్పుడు డ్రామాలు. నాతో ఏం మాట్లాడినావు? ఈడే కూడా తెలియదా నీకు? ఇప్పుడు చెప్పు. తెలుసా లేదా? నువ్వు అన్ని నోరు మాట్లాడు. ఫస్ట్ మాట్లాడు. లే అమ్మా లే. ఫస్ట్ లే. ఇక్కడ లే అమ్మా లే. ఫేస్ కప్పని అవసరం లే. నేను నువ్వు కప్పినా అప్పటి నుంచి ఫేస్ కనిపించింది. ఇప్పుడు దాబెట్టుకున్నా వేస్ట్. అర్థమవుతుందా? ఫస్ట్ లే. ఫస్ట్ ఒకసారి లే. ఇప్పుడు చెప్పు. ఆయన తెలుసా లేదా నీకు? తెలుసా లేదా? మాట్లాడు. తెలుసా? అందరికి డబ్బులు ఎందుకు తీసుకున్నావు మరి ఇన్ని రోజులు? నీకు కొంచెం సిగ్గు శరం ఉండాలి. ఎవరైనా చదువుకోని పంపిస్తే అడ్డోలుగా అడ్డమైన తారు. వారానికి 3-4 రోజులు కాలేజ్ పోడు తిరుగుడు అదే పని. నీకు ఫాల్తు. కానీ ఆమె కోరికలు ఉంటే ఇక్కడ వినరా బాయ్. ఫస్ట్ ఆమెకి ఏదో పిచ్చిగా ఆమె పిలుస్తుంటే నువ్వు కూడా నమ్మడం కాదురా బాయ్. ఫస్ట్ నువ్వు కూడా తప్పు చేసినట్టే కదా. ఆమె పిలుస్తుంది కదా అని పోయి 3-4 రోజులు ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేస్తుడు. చదవకుండా అన్ని అడ్డమైన తిరిగి మీ అయ్యా వాళ్ళు మీకు చదువుకోమని పంపించి డబ్బులు అన్ని కష్టపడి పంపిస్తుంటే ఇక్కడ మీరు చేసే పని ఇది. వారానికి షాపింగ్ గిఫ్ట్లు ఎన్నో తీసుకుందా నా దగ్గర? 2 lakhs దాకా ఖర్చు పెట్టింది. తీసుకోలేదా నువ్వు? గిఫ్ట్లు ఏం తీసుకోలేదా? ఇప్పుడు మాట్లాడు. ఏం చేసినావు మరి తీసుకొని? డబ్బులు ఏవి? అవి ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు మరి? డబ్బులు ఏం ఖర్చు చేసినావు? ఏం ఖర్చు చేసినావు అంటున్నా. అంత డబ్బులు ఏం చేసినావు? ఇష్టం నువ్వు ఈయన ఒక్కనే బర్గా చేస్తున్నావు. ఇప్పుడు ఏమన్నా పట్టుకున్నావు? ఆయన ఎందుకు అవాయిడ్ చేసినావు మరి? నువ్వు ఆడెంత ఓప్ తోటి నిన్ను పెళ్లి చేసుకుందామని సిన్సియర్గా లవ్ చేస్తే వాడిని బకరా చేస్తున్నావు. ఇప్పుడు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలే? వాడు ఏమైనా సంపాదిస్తుండ? ఇప్పుడు 2 lakhs ఖర్చు పెట్టారు. ఆగు సైలెంట్ ఉండు ఒక్క నిమిషం. చెప్పింది సంపాదిస్తుండే. మన ఏం సంపాదించాలి? ముందు తెలియదు. అలవ్ చేసినప్పుడు సంపాదిస్తున్నాను.
ఇప్పుడు వాగుతున్నావు? ముందు తెలియదా సంపాదిస్తున్నాను? నువ్వు పండుకున్నప్పుడు తెలియదా నీకు? పోయి గడిపినప్పుడు తెలియదా? నేను వాడితో గడిపినా వాడు నాకు ఇచ్చింది, దానికి చెల్లుకు చెల్లు. అంతేనా? అంతే. చెల్లు చేయకంటే పోయి రోడ్డు మీద తిరగడం బెస్ట్. అలాంటి పని చేయి. ఇలా మాట్లాడడం కాదు, సిగ్గు ఉండాలి కొంచెం అని చెప్పడానికి. మాటలు ఎట్లా వస్తున్నావు? చదువుకున్నా అసలు చదువుకున్న దానివే నాను? చదువుకున్న దాని లెక్క బిహేవ్ చేస్తున్నావు. ఎట్లా మాట్లాడుతున్నావు? ఆడు డబ్బులు ఇచ్చిండు, నేను పడుకున్నా, అయిపోయింది, చెల్లు ఇదా నువ్వు మాట్లాడే? సెన్స్ ఉందా నీకు? చదువుకున్నావు నువ్వు? అసలు చదువుకున్న దాని లెక్క మాట్లాడు. నువ్వు అన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. చక్కగా వాడిని డబ్బులు అందిస్తావా లేదా నీ మీద కేసు పెట్టాలి? ఒకటే చెప్పు. ఇప్పటికిప్పుడు అంటే నేను ఎట్లా ఇస్తా? నా దగ్గర నుంచి నువ్వు ఇచ్చినప్పుడు బుద్ధి ఉండాలి. నీకు సిగ్గు లేదు. దేనికి ఇస్తావు? ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చినవారు? నువ్వు జాబ్ చేయట్లే, ఏం చేయట్లే, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఫ్రెండ్స్ అప్పు చేసి అమ్మాయి కోసం చేస్తావు. మీ అయ్య మీ అమ్మాయిలు ఎవరు గుర్తురాలే ఇలాంటి పనులు చేసి అని అడ్డం పని. దానికి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. ఫస్ట్ మంచోడు అనుకుంటున్నావా? మరి నా కళ్ళ ముంగట ఎంతమంది అమ్మాయిలను వేసుకుని ఎప్పుడు తిరిగినా నేను చూసినా. అన్ని కానేది చెప్పకమ్మా. ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు ఉరలడం మానేసి ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఫస్ట్ నీ మీద చెప్తుంటే వాడు మీద చెప్తున్నావు. కొంచెమైనా సిగ్గు. నేను చూసినా కాలేజ్ బయట చూసినా. నువ్వు తక్కుదావా? నువ్వు ఫ్రెండ్స్ చెప్పారే, నేను నమ్మలా. ఇప్పుడు రియల్ గా చూసాను, నేను రియల్ గా పట్టుకున్నా. నేను చాలా సార్లు ఏం చూసావు? ఎక్కడ చూసావు? చూసిన అమ్మాయిలతో బండి మీద తిరగడము, షాపింగ్. అర్థమైంది. అండి నీ ఇష్టమంటే వాడుకున్నావు. వాడు పట్టుకున్నావు. ఎంతమంది ఆర్పేస్తావు నువ్వు అలాగా? ఆనందానికి ఏంటి నువ్వు అసలు? ఆనందానికి లవ్ చేయబోతుంది నిన్ను. కాదు కాదు ఒకటి చెప్తా. ఆయన నమ్మించి మోసం చేసి ఆయనకి అట్లా చేయడం తప్పు కదా. నువ్వు డబ్బులు కావాలంటే డైరెక్ట్ అడిగి ఉండొచ్చు కదా. డబ్బులు కావాలి ఇట్లా ఇయ్యని డైరెక్ట్గా నేను నీకు లవ్ చేయట్లే, నీ డబ్బుల కోసమే వచ్చినా, నాకు డబ్బులు ఇచ్చేసి కావాలంటే డైరెక్ట్ వచ్చి పనుకుంటా అని చెప్పాను. ఎందుకు మరి లవ్ చేసి నమ్మించి పెళ్లి చేసుకుందాం ఎందుకు? అప్పుడు పైసలు ఇచ్చిండు, ఇప్పుడు నచ్చట్లే. ఇప్పుడు సంపాదిస్తలేడు కదా. అవునా? సంపాదిస్తే నీకు నచ్చుతాడు. పెళ్లి చేసుకుంటాం. మరి ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఇంకో బకరగాని తేలాడితే ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాడిని చూస్తావు. సిగ్గు శరం లేదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? లేడీస్ అంటే ఎట్లుండాలి? ఒక మీ మమ్మీ వాళ్ళు ఇట్లనే చెప్పి నీకు పెంచిరా? నీకు తెలియదా? పెంచలేదా? ఏంది హాస్టల్లో బయటకు వచ్చాడు అడ్డమైన తిరుగుడు నేర్చుకోవడం. ఆగు అడ్డమైన ఒకరినొకరు చూసి నేర్చుకోండు. ఇదే నన్ను చేసే హాస్టల్లో? మీ హాస్టల్లో అందరు అమ్మాయిలు ఇట్లేనా? నువ్వేనా? మరి నువ్వు పోయి వాళ్ళని చెడగొడుతున్నావా? నువ్వు చేసే పనులన్నీ పక్కన కూడా ఖచ్చితంగా చెడిపోతారు. ఒక ఫ్రెండ్ పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడంటే వాని బిహేవియర్ బట్టి వాడు కూడా అలవాటు. ఆగ్రాబాయ్ నువ్వేం శుద్ధిపూసలేక అంటున్నావు ఫాల్తు. కానీ తిరిగినన్ని రోజులు తిరిగి ఎంజాయ్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు ఒక నోర్మి. ఇప్పుడు మాట్లాడుతున్నావు ఒక నోర్మి. తిరిగినా ఎంజాయ్ చేసినావు. ఇప్పుడు ఆమె అవాయిడ్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నావు ఫాల్తు. కానీ ఎంత మంచి చెప్తున్నావు వీడియోలో. నేను వారానికి 4 రోజులు 3 రోజులు ఏం చేసిన సిగ్గు లేకుండా. చదువు మానేసి ఈ పని అరా చేసే. దానికేమో సిగ్గు లేదు. నీకు వేస్ట్ చేస్తే అట్లనే బొక్క పడతాయి. మరి చదువు పక్కన పెట్టేస్తే ఇదే గత. ఫస్ట్ నీ చదువు మీద నువ్వు ఇంట్రెస్ట్ పెట్టేది ఉండే, ఆమె మీద కాదు. అర్థమవుతుందా? ఆమె మీద అరుస్తున్నావు. కానీ ఫస్ట్ మీ అయ్య నీకు ఎందుకు పంపించిండు, దేనికోసం పంపిస్తుండు, ఏం చదువుతున్నా ఏందని నీకు తెలియాలి. డబ్బులు ఏమో వాళ్ళు పెట్టేది, అడ్డమైన ఖర్చులు చేసేది నువ్వు. అమ్మాయిల జల్సా అలవాటు చేయడం. ఏం చేస్తావు? నీకేం అవసరం రా పెళ్లి గురించి? ఇప్పుడు చదువుకున్న తర్వాత పెళ్లి ఆలోచించాలి. ఇప్పుడు నీకు నీ వయసు నీ చూస్తుంటేనే ఆల్రెడీ మెచ్యూర్గా ఉన్నావు. ఏం బుర్ర ఏడ దొబ్బిందా నీకు? నీ వయసు నీ చూస్తుంటేనే ఆల్రెడీ మెచ్యూర్గా ఉన్నావు. ఏం బుర్ర ఏడ దొబ్బిందా నీకు?
ఇంకోసారి ఇట్లా ఎవరినైనా మోసం చేసినావు అనుకో తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. ఇటు ఫస్ట్ ఇటు నువ్వు కూడా ఇలాంటి అడ్డమైన తిరిగి చదువు మానేసి అడ్డమైన పని మీ అయ్యేది నెంబరి మీ డాడీ పేరెంట్స్ నెంబరి నువ్వు వెళ్ళి దుబాయ్ ప్రాబ్లం అవుతా ముందు తెలియదా నీకు ప్రాబ్లం అవుతా అని ఇప్పుడు చెప్తున్నావు మంచిగా ప్రాబ్లం అవుతా ఇలా చేస్తుంది అనుకోవాలి అసలు. ఫస్ట్ ఎంతో నమ్మింది దీనికి, ఎంతో పెట్టాను, ఎంతో ఖర్చు పెట్టాను. ఆగు నూర్మి, ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసే ఫస్ట్. పైసలు రావు మరి పైసలతోటి అంది జల్సా తిరిగి ఎంజాయ్ చేసి ఇప్పుడు ఆయన పైసలు రావు అంటావా ఆయన దగ్గర దుబ్బి తిని? ఎక్కడున్నాయా? నువ్వు మీ ఇద్దరు చేసిన తప్పే లేదు. నువ్వు చేసిన పనికి ఆ డబ్బులు దింగినట్టే పోయి సక్కగా చదువుకో. ఇప్పుడు ఇంకొకసారి అమ్మాయిల చుట్టూ తిరిగినావు అనుకో 2 లక్షలు కాదు ఇంకా 10 లక్షలు దొబ్బేస్తుంది. వద్దబే ఇక్కడ నుంచి ఫస్ట్. ఇంకొకసారి అమ్మాయిల చుట్టూ తిరిగినావు అనుకో 2 లక్షలు కాదు ఇంకా 10 లక్షలు దొబ్బేస్తుంది. వద్దబే ఇక్కడ నుంచి ఫస్ట్. కాదు నువ్వు మీ పేరెంట్స్ నెంబర్ వద్దు, ఈ నెంబర్ వద్దు, అవన్నీ ఎక్కువ ముందు తెలియాలి నీకు పేరెంట్స్. అప్పుడు అవన్నీ డబ్బులు ఎంజాయ్మెంట్ ఇవన్నీ బాగా చేస్తున్నావు, నువ్వు చెడిపోతున్నావు, నీకు అర్థం కావట్లేదు. మనీ అని ఇదని అవన్నీ అన్ని ఎంజాయ్మెంట్ ఈరోజు చేస్తున్నావు కానీ రేపు నీకు ఎవరు దిక్కు ఉండడు. మంచి చదువుకుంటే నీకు ఏదో ఒకటి ఉంటాయి కానీ ఇలాంటి అడ్డమైన తిరిగితే నీకేమొస్తా చెప్పు? తిరుగుతావు. ఆ డబ్బులు నీ దగ్గర ఉంటాయా? ఈరోజే నీ దగ్గర డబ్బులు ఏమంటున్నావు? నేను ఒకటే చెప్తున్నాను నీకు ఏంటంటే ఇప్పుడు నువ్వు డబ్బులు వాళ్ళ కోసం తిరిగినావు, ఆ డబ్బులు నీ దగ్గర ఉన్నాయా? మరి అది ఇట్లా చేసి ఎన్ని రోజులని ఎవరెవరితో తిరిగి డబ్బులు సంపాదిస్తావు? అది మన బతికేనా? అది ఆ బతకడం కంటే పోయి రోడ్లో పోయి సావాలి, అవసరం వేస్ట్. అది పోయి ఫస్ట్ ఒకటే, నేను ఇప్పుడైనా మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ నేను మాట్లాడతా. వద్దని కాదు, నువ్వు చేసే పని తెలియాలి. మరి ఎవరు చెప్పేటోళ్ళు హాస్టల్లో తిరుగుకుంటా ఇట్లా అన్ని నాశనం చేస్తుంటాయి. వీడియో రికార్డ్ అవుతుంది మొత్తం, ఆ వీడియో మొత్తం అంతా ఉంటుంది. నువ్వు ఏడైనా మళ్ళీ ఏమైనా చేసినట్టు తెలిసింది అనుకో అప్పుడు చెప్తాను. ఓకే నా మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. సరే చూస్తా, నువ్వు చేసిన నేను చూస్తా కదా. ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి కనిపించినావు అనుకో నీ పని చెప్తా. అమ్మాయి అయితే డబ్బుల కోసమని ఇలాంటి ఎంజాయ్మెంట్ కోసమని తిరిగి లైఫ్ అంతా నాశనం చేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ చెప్దామనుకున్నా కానీ ఆమె ఒకటే కాళ్ళు పట్టుకుంటా దాన్ని బతిమలాడడంతో సో వదిలేయడం అంటే ఏం లేదు. రేపు మళ్ళీ ఆమె నెంబర్ అయితే ఉంది, ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తా డీటెయిల్గా. ఆమె ఎట్లా ఏం చేస్తుంది, మళ్ళీ అలాంటి బిహేవియర్ చేస్తే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తా. ఇంకా ఈమె బయట పెడతాం. మళ్ళీ నేను ఇప్పుడు చెప్పి ఆమె స్టడీస్ అన్నీ స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ తప్పు ఒకరిదని నేను చెప్పను, ఇద్దరు తప్పు ఉంది. వాడు చెత్తనా కొడుకు చదవకుండా ఈమె వెనకాల తిరగడం, ఈమె ఇక్కడ ఎంజాయ్ చేయడం, ఇద్దరు కలిసి చేసిరు. కానీ నేను ఒకటే చెప్పదలుచుకుని, ఇలాంటి చెడు తిరిగి లైఫ్ నాశనం చేసుకోవద్దు. ఈ ఏజ్లో మీరు చదివి మంచిగా ఏదో ఒకటి చేస్తే మీకు లైఫ్ ఉంటుంది తప్ప తర్వాత ఎంజాయ్మెంట్ అనేది తిరిగిరు అనుకో ఇదే ఒక 10-20 ఇయర్స్ తర్వాత బాధపడతారు. ఆ రోజు నేను తప్పు చేసిన చదవలే, ఈరోజు ఇక్కడెక్కడో పని చేసుకుంటున్నాను అనేది ఫీల్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ కాలేజ్కి వెళ్ళే పర్సన్ కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఈ వీడియో తెలిసేలా అయితే నేను చెప్తున్నా. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను చేసిన విధానం కరెక్టా రాంగా కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పేరెంట్స్ని కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారంటే ఏదో బాగుపడతారని, కానీ ఇలాంటి తప్పు పని చేసి వాళ్ళ ఇజ్జత్ నలుగురిలో తెలిసినప్పుడు వాళ్ళ ఇజ్జత్ పోతుంది, అన్నీ పోతాయి. ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో డబ్బులు పెట్టి 10th చదివించి ఇంటర్ చదివించి డిగ్రీ కాలేజ్ దాకా వాళ్ళు తీసుకొచ్చారంటే ఎంత డబ్బులు ఖర్చు చేసి ఉంటారో మీరు ఆలోచించండి ఒకసారి. అవన్నీ వృధా ఖర్చు అవుతాయి మీరు చేసే చిన్న చిన్న చిలిపి పనుల వల్ల. ఇలాంటి డబ్బులు మోజు, ఫ్యాషన్ మోజు అని అమ్మాయిలతో తిరగడం, అబ్బాయిలతో తిరగడం ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా స్టడీస్ మీద ఫోకస్ చేసి జాబ్ కొడతారని నేను అనుకుంటున్నాను. చలో ఇది నేను చెప్దాం అనుకుంటున్నా గైస్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు వస్తా. రైట్.